నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో కండలేరు జలాశయం వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ పరిశీలించారు. జలాశయం గురించి ఇంజనీర్లు ఎమ్మెల్యేకు వివరించారు. తెలుగు గంగ ద్వారా గూడూరు, సూళ్లూరుపేట ప్రజలకు నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. నీటి నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. మన తెలుగు గంగ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి షటర్లు అవి డ్యామేజ్ అయినట్లుగా నిర్ధారణ అయింది. ఎందుకంటే ఎక్కువగా వాటరు మన స్టోరేజ్ ఉన్న దానివల్ల షటర్ల పైన కూడా పోతూ ఉన్నాయి. అందుకని వాటర్ తగ్గిన తర్వాత షటర్లు రిపేర్ కూడా పెట్టించడానికి ఏర్పాటు చేస్తాం. గతంలో 21లో 61 టీఎంసీ 100 పెట్టారు. ఇప్పుడు 25లో 61 టీఎంసీ 200 పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే గతంలో కన్నా కూడా 100 క్యూసెక్లు అధికంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాం. పైనుంచి కూడా మనకి 1400 క్యూసెక్లు సోమశిల నుంచి వస్తూ ఉన్నాయి. అది కూడా మనం ఇప్పుడు ఆపేదానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువ ఈ వాటర్ కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా మనకి 1400 క్యూసెక్లు వస్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు మనం మెడ్రాస్ కూడా అడుగుతా ఉన్నాం. మెడ్రాస్ అయితే కూడా వాళ్ళు కూడా మాకు ఫుల్ అయ్యారని చెప్తున్నారు. మన తెలుగు గంగ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి షటర్లు అవి డ్యామేజ్ అయినట్లుగా నిర్ధారణ అయింది.